రోజులు గడుస్తున్నాయి, ఆ డేట్ కూడా వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఆ మనీయే ఇవ్వలేదు మాకు. ఏమైనా అంటే వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చుకొని ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఎవరున్నారు గట్టిగా అడగడానికి, నేను ఎంత దూరమైనా వస్తాను బెదిరిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ గొడవంతా జరిగాకే నాకు కూడా తెలిసింది ఇప్పటి వరకు ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. ఆయనే ఒప్పుకున్నాడు నేనన్ని అబద్ధాలే ఆడినా, నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేదు, అంత ఫేక్ అని చెప్పాడు. బెట్టింగ్ గేమ్స్ ఆడడం కోసం ఆ మామయ్య బైక్ ని కూడా తాకట్టు పెట్టాడు, నా బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఎవరికి చెప్పకుండా. గట్టిగా అడిగితేనేమో ఇంట్లో సామాన్లు చేతికి ఏది దొరికితే అది ఎంత కాస్ట్ అయినా సరే, ఫోను, టీవీ, ఎక్వేరియం అన్ని ఎత్తి కిందేసేవాడు. అండ్ నేను గోల్డ్ గురించి అడిగిన ప్రతిసారి 3-4 days కి అలాగా చేయించుకొని రావడం, చెయ్యి ఇరగొట్టుకోవడం, కాళ్ళకి చేతులకి దెబ్బ తగిలించుకొని రావడం చేస్తుంటాడు. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవ్వడానికి. మనిషి పుట్టినప్పుడు చదువుకోకపోయినా కానీ అట్లీస్ట్ ఏదో ఒక పని చేసుకొని డబ్బులు సంపాదిస్తారు. కానీ మా నాన్న జాబ్ నాకు వస్తుంది, అప్పటి వరకు నేను ఇలానే గాలికి తిరుగుతూ ఉంటాను అని చెప్పి ఊరి నిండా అప్పులు చేసి బ్రతకడం కరెక్ట్ కాదు. అసలు ఏ పని చేయడు, ఫుల్ గా తాగి నైట్ 1కి 2కి అలా వస్తాడు ఇంటికి. ఎందుకు నువ్వు ఇలా తాగుతున్నావు అని అడిగితే నన్నే తాగుతున్నావు అని క్వశ్చన్ చేస్తావా అని ఇంట్లో వస్తువులు పగలగొడుతుంటాడు. ఆ రోజు పంచాయతీలో నేను ఇంకా తాగును, బుద్ధిగా ఉంటానని చెప్పాడు. ఆ పంచాయతీ జరిగి ఇప్పటికి 3 months అవుతుంది, కానీ ఇతను ఏ మాత్రం మారలేదు, అలానే తాగుతూ ఉన్నాడు. ఈ తాగుడు వల్ల రీసెంట్ గా అతనికి హార్ట్ డిసీజ్ వచ్చింది. తన ఏజ్ ఎంతో తెలుసా? 27 years. 27 years కి హార్ట్ డిసీజ్ వచ్చింది.